మున్సిపల్ ఎన్నికలలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో బాల్క సుమన్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఎన్నికలలో సంధ్యారాణి చైర్పర్సన్గా ఎన్నుకోవడానికి క్యాతనపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సిపిఐ కౌన్సిలర్లు రాష్ట్ర మొత్తం యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిరని నీతిగా నిజాయితీగా 2.5 సంవత్సరాల కాలం పాటు అధికార పార్టీ ఉండంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 1000 కోట్లకు అధిపతి అయ్యి మంత్రిగా ఉన్నప్పటికీ వారు మా పార్టీ ముఖ్యం, మా నాయకుడు ముఖ్యం, మేము నీతిగా నిజాయితీగా ఉండదలుచుకుంటామని వారు గొప్ప సందేశాన్ని ఇచ్చిన విషయాన్ని మంత్రిలో మేము ఉండి వారి యొక్క నీతికి మరి ఒక కానుక చిన్న సన్మానం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. మంత్రిలో మేము చూసినాం 8 నెలల కాలం ఉండి 8 నెలల కాలం మున్సిపల్ చైర్మన్గా ఉంటే ఆ 8 నెలల కాలాన్ని కూడా మరి అవిశ్వాసాని కోసం ఆ రోజు నీతిగా నిజాయితీగా పార్టీలో గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వెళ్ళిపోయి వెన్నుపోటు పొడిచినటువంటి విషయాన్ని మేము చూసినాం కనుక, అంటే 8 నెలల సమయంలోనే వాళ్ళు అవినీతికి పాల్పడ్డరు. వీళ్ళు 2.5 సంవత్సరాలు అధికారం పార్టీ ఉంటుందని తెలిసి కూడా అక్కడికి వెళ్లకుండా నీతిగా ఉన్నందుకు ఒక చిన్న సన్మానాన్ని చేయాలని బీఆర్ఎస్ పార్టీ మంత్రి నుంచి మేమందరం వచ్చి ఇట్లా నాయకుడు ఈ విధంగా ఉండాలి, నాయకునికి అండగా మరి కింద ఉన్నటువంటి నాయకులు ఉండాలని ఒక సందేశం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. మాకు సన్మానం చేసే అవకాశం ఇచ్చిన మిత్రులు మనందరి మాజీ ఎంపీ, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి, మాకు అవకాశం ఇచ్చినటువంటి చైర్పర్సన్ గారి సంధ్యారాణి గారి నాయకత్వంలో ఉన్న కౌన్సిలర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.